పార్టీ భవిష్యత్తు ఏమిటి? ఇంతవరకు ఎవరైనా ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారా? నేను 10 మంది ముఖ్యమంత్రులను చూశాను, ఎవరు కూడా ఈ రకమైన నిర్ణయం అయితే జరగలేదు. మరి ఇది ఏ రకమైనటువంటి నిర్ణయం అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఒక కులాన్ని పక్కన నెట్టేస్తే ఆ కులమంతా ఇవాళ తిరగబడితే పరిస్థితి ఏమిటి? కాంగ్రెస్ పార్టీ గెలవాలని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో కూడా గెలవాలని కోరుకునేటువంటి వ్యక్తులం మేము. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగాలి, వారి నాయకత్వంలో పనిచేయాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తులం మేము. కానీ ఈ పాపం ఎవరు మూడగట్టుకుంటున్నారు? మాదిగలను దూరం పెట్టాలి, ఎన్నికలకు మాదిగలకు స్థానమే ఇవ్వద్దు, వాళ్ళని అవమానపరచాలి, అన్టచబుల్స్గా ఉంచాలనుకున్నటువంటి ఎవరు? ఇది న్యాయమేనా? నేను కాంగ్రెస్ పార్టీ పెద్దలందరినీ నేను కోరుతా ఉన్నా, ఇది న్యాయమేనా? మంత్రులందరినీ నేను కోరుతా ఉన్నా, ఇది న్యాయమేనా? మీ నియోజకవర్గంలో మాదిగలు ఉన్నరా లేరా? 117-19 నియోజకవర్గాల్లో మాదిగలు ఉన్నరా లేరా? చచ్చిపోయినరా? ఏమైందని ఇవాళ ఈ కులానికి ఇంత అన్యాయం చేస్తూ ఉన్నారు? ఎవరు చేస్తూ ఉన్నారు? చాలా బాధగా ఉందండి. ఏంది ఇవాళ నాకు 70 సంవత్సరాల వయసు వచ్చింది, నాకు పదవి ఉన్నా లేకపోయినా కాంగ్రెస్లో పడి ఉందాం అనుకుంటున్నా. ఏం చేయాలి చెప్పండి? ఈ జాతికి ఇంత అన్యాయమా? ఆ కులమే లేదన్నట్టుగా రిజర్వేషన్ నుంచే తీసేస్తారా? ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అసలుంటిది నిజంగా కూడా ఆయన మా కులాన్ని రకరకాలుగా అణిచివేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా పార్లమెంట్ సీట్లు ఒకటి వరంగల్లో, ఒకటి నాగర్ కర్నూలు కూడా ఇచ్చారు కేసీఆర్ గారు. మరి మనకేమై, మన పార్టీకి ఏమై? ఇవాళ 119 నియోజకవర్గాల్లో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ఇబ్బంది జరుగుతుంది. మీరు అర్థం చేసుకోవాలి, పార్టీ మొత్తంగా అర్థం చేసుకోవాలి. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తప్పకుండా ఇబ్బంది జరుగుతుంది. ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాలే కాదు, దీని ఎఫెక్ట్ ఎక్కడంటే అన్ని నియోజకవర్గాల్లో జరుగుతుంది. ఈ పార్టీకి నష్టం జరుగుతుందని నేను ఇలా కోరుతా ఉన్నా, అడుగుతా ఉన్నా, ఇలా తెలియజేస్తా ఉన్నా. ఈ నష్టం జరగొద్దనే నేను మాట్లాడుతూ ఉన్నా. నేను రాజకీయాల కోసం మాట్లాడటం లేదు. ఏదో పార్టీలు మారాలని కూడా నాకు ఆలోచన లేదు. రేవంత్ రెడ్డి గారికి ఒక అన్నగా నేను ఆయన పక్కన నిలబడి పనిచేద్దామని నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తిని, నాకు పోటీ చేసే అవకాశం రాకపోయినా పనిచేయాలని నిర్ణయంలో ఉన్న వ్యక్తిని. నేను ఎవరి మాట వినే మనిషిని కాదు. ఒక యువకుడి గారికి ఒక బంగారు భవిష్యత్తు వచ్చింది. ఎవరు చెప్పిన మాటలో విని పార్టీకి అన్యాయం జరిగేటువంటి పరిస్థితి తీసుకురావద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఈ పార్టీ ఎవరేమన్నా కూడా ప్రజల్లో ఉండగలిగినటువంటి పరిస్థితుల్లో ఇవాళ పార్టీ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితి నుంచి, ఈ ప్రమాదం నుంచి కాపాడుకోవాలని మాత్రమే నేను విజ్ఞప్తి. ఇది చరిత్రాత్మకమైన తప్పు. మాదిగలకు ఇవ్వకపోవటం చరిత్రాత్మకమైనటువంటి తప్పు. సరిదిద్దుకోలేనటువంటి తప్పు. సరి చేసుకోవాలి. ఇది సరి చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నా పార్టీ కాంగ్రెస్ పార్టీ బలంగా ఇంకా ముందుకు పోవాలని నేను కోరుకుంటా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. మమ్మల్ని పిలవండి, మేము వచ్చి మాట్లాడతాం. మేము అపాయింట్మెంట్ కోసం అడిగినా కూడా అపాయింట్మెంట్ ఎందుకో మాకు దొరకడం లేదు.